రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఎట్టకేలకు గోర్ఖాలాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకపోతుందా? అవుననే సమాధానం వస్తాం. ఎందుకంటే గోర్ఖాలాండ్ని గురించి, ప్రత్యేక ఆందోళన గురించి నాకు తెలిసి నేను దాదాపుగా 4 దశాబ్దాల నుంచి వింటున్నాం. ఎప్పటిది ఇది? 1986, 88లో అంతకుముందు నుంచి మొదలైంది. 86, 88లో చాలా పెద్ద ఉధృతమైనటువంటి ఉద్యమం జరిగింది. 11 మంది చనిపోయారు. కర్ఫ్యూలు, అసలు బయటికి రావడానికి లేని పరిస్థితి. అప్పుడే ఒక ఒప్పందం కుదిరింది. అది లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నటువంటి టైంలో జరిగినటువంటి ఒప్పందం. దాని మీద ఆ ఒప్పందం ఫస్ట్ ఒప్పందం అదే. డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ అనేది ఒకటి ఫామ్ చేశారు. డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్, డిజిహెచ్సి. 88లో, 86 నుంచి 2 సంవత్సరాల ఉద్యమం పర్యవసానం అది. ఇది లెఫ్ట్ ఫ్రంట్లో అయినా సరే మళ్ళీ అది వాళ్ళకేంటంటే అధికారాలు నామకా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పక్కన పెట్టేసేస్తే మళ్ళా యాజిటేషన్ మొదలైంది. 2007లో మళ్ళా మొదలైంది. లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నప్పుడే మొదలైంది. లెఫ్ట్ ఫ్రంట్ పోయి మమతా బెనర్జీ వచ్చిన తర్వాత కానీ మళ్ళా కొత్త ఒప్పందం జరిగింది. ఈసారి ఏంటంటే గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అనే పేరుతో ఒక ఒప్పందం జరిగింది 2011లో. అయినా కొన్నాళ్ళు కామ్ అయింది, మళ్ళా మొదలైంది. అయితే వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం. చిన్న ప్రాంతం, కాస్త సెన్సిటివ్ ప్రాంతం, సరిహద్దు ప్రాంతం, అత్యంత మనకు సైన్యంలో అత్యంత విలువైన గోర్ఖాలకు సంబంధించినటువంటిది. వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం నిలదీస్తున్నారు. కాదు మేము స్వయం పరిపూర్ణ దీంతో ఇస్తామని చెప్పి లెఫ్ట్ ఫ్రంట్ చెప్పింది, తృణమూల్ కాంగ్రెస్ చెప్పింది. కానీ వాళ్ళ ఆచరణలో అదే అమలు జరగల. ఇప్పుడు ఈశాన్య భారతంలో అమలు చేసినట్టుగా, బోడోల్యాండ్ దానికి అమలు చేసినట్టుగా అమలు చేయలే. ఇప్పుడు ఇది ఎన్నికల అంశమైంది. మొన్న అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు, మేము ఎన్నికలైన 6 నెలల్లోనే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాను, నమ్మండి నన్ను. ఇన్నాళ్ళు మీకు కాలేదు కదా, ఇన్ని దశాబ్దాల నుంచి పోట్లాడుతున్నారు కదా, ఈ ఒక్క అవకాశం మాకివ్వండి. ఇన్నాళ్ళ నుంచి మా ప్రభుత్వం లేదు రాష్ట్రంలో, ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది, ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చూపిస్తామన్నాడు. అందరూ మర్చిపోయారు, ఎన్నికలు అయిపోయినాయి, 100 రోజుల సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి. కానీ అమిత్ షా మర్చిపోలా. గత 2 రోజులు అక్కడే కూర్చున్నాడు. ఉత్తర బెంగాల్లో కూర్చొని అందరినీ పిలిపించుకొని, వాళ్ళు వీళ్ళని లేదు, ఎన్నికైన ఎంపీలు, అట్లానే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి, రాష్ట్రంలో అటన్నిటికన్నా ముఖ్యంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి సువేందు అధికారి, వీళ్లతో పాటు జీజేఎం గోర్ఖాలాండ్ జాగరణ్ మోర్చా విమల్ గురుంగ్ ఉద్యమాలు నడిపిన వాళ్ళు, అంతకుముందు నడిపిన జిఎన్ఎల్ఎఫ్ గైషింగ్ తరఫున ఇప్పుడు మాన్ గైషింగ్, అట్లానే వీళ్ళే కాకుండా ఎంతోమంది గోర్ఖా కమ్యూనిటీ లీడర్స్ చాలామంది, ఇలా అందరినీ పోగేసి కొన్ని గంటలు కూర్చొని వాళ్ళు చెప్పిందంతా సావధానంగా విని అన్నీ నోట్ చేసుకుని చివరగా ఆయన చెప్పింది ఏంటంటే, నాది బాధ్యత, నేను ఇవాళ ఈ కూర్చున్న మీటింగ్ వృధా కాబోదు, మీకు ఇన్నాళ్ళకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఒక్క మీ అధికారాలకు సంబంధించిందే కాదు, మిగతా సమస్యలు, ఫండ్స్ సంబంధించి మీరు ఏదైతే లేవనెత్తారో వాటిని కూడా పరిష్కరిస్తాను. ఇందుకోసం ముఖ్యంగా ఒక కమిటీని వేస్తానని చెప్పి ఒక ఇంటర్లాక్యుటర్ అప్పటికే చేశారు. ఎలక్షన్లకు ముందే అక్టోబర్ 2025లో కమిటీని వేశారు. పంకజ్ కుమార్ సింగ్ అని చెప్పి, ఈయన మాజీ
డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఈయన ఈయన ఆధ్వర్యాన ఒక ఇంటర్లాకుటర్గా ఆయన అపాయింట్ చేశారు. అంటే ఎవరితో మాట్లాడినా ఫస్ట్ అటువంటి కింద బ్యాక్ ఛానల్స్ ఓపెన్ చేస్తారు. సో ఈయన్ని ఆ ఎన్నికలకు ముందే అపాయింట్ చేశారు. సో ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే కమిటీని వేశారు. కమిటీ వేసి ఈ కమిటీ సాధ్యాసాధ్యాలు, అసలు వీళ్ళ డిమాండ్స్ అన్నీ ఏంటి, వీటిల్లో ఎంతవరకు మనం నెరవేర్చగలం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సెన్సిటివిటీస్ ఏంటంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు రాష్ట్ర విభజన కాకుండా ఉండే విధంగా ఎటువంటి సొల్యూషన్ అయినా చూపించండి. న్యాచురల్. లేకపోతే బెంగాల్లో ఇప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మీద వ్యతిరేకత వస్తుంది. అదే కాకుండా వాళ్ళ మొదటి నుంచి అదే ఉద్దేశం ఉంది. సో విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, వితౌట్ డివైడింగ్ స్టేట్, దే వాంటెడ్ ఎస్ పర్మనెంట్ సొల్యూషన్. దానికోసం ఈ కమిటీ ఇప్పుడు వర్కౌట్ చేస్తుంది. ఇన్నాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ మొహాల్లో ఆనందం కనపడింది. ఎన్నాళ్ళ నుంచి అండి వాళ్ళు పోట్లాటం. ఆనందం కనపడింది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇంత సీరియస్గా ఒక ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను వినిపించినటువంటి ఘటన లేదండి. మమతా బెనర్జీ ఏ రోజు కోఆపరేట్ చేయలేదు. కేంద్రం సానుకూలంగా ఉంది. విశేషం ఏంటంటే గోర్ఖాల్యాండ్లో బీజేపీనే ఎన్నుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు, వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోయినా జస్వంత్ సింగ్ టైం నుంచి. ఈసారి అందుకని ఏం చేశారంటే, ఈసారి వాళ్ళు ముఖ్యమంత్రి కూడా వీళ్ళకి బీజేపీ ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి ఆయన్ని కూర్చోబెట్టుకొని మొత్తం డిస్కస్ చేశారు. సో సమస్య పరిష్కారం దిశగానే వెళ్తూ ఉంది. నేను అనుకోవటం ఒక కొన్ని నెలల్లోనే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని అమిత్ షా కనుగలగ అతనే చేయగలడు. ఎందుకంటే బోడోల్యాండ్ కూడా అద్భుతమైన ఒప్పందం జరిగింది. బోడోల్యాండ్ కూడా సమస్య శాశ్వతంగా పరిష్కారం అయింది. ఇప్పుడు ఇది కూడా గోర్ఖాల్యాండ్ సమస్య కూడా అదే పద్ధతిలో శాశ్వత పరిష్కారం త్వరలో జరగబోతా ఉంది. ఇది మనందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం. ఎందుకంటే సరిహద్దు రాష్ట్రం, అది చైనా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం. ఎందుకంటే చైనా, నేపాల్, భూటాన్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ. సో దీంతో పాటు ఇంకొక ఇది కూడా 2 రోజులు ఉంటాడు కదా, ఇంకొకటి కూడా ఆయన ఈ సిలిగురి కారిడార్ల గురించి కూడా తిరిగి మళ్ళీ పునఃసమీక్షించాడు. ఎప్పుడొచ్చినా ఆయన పనిచేస్తాడు అక్కడ బెంగాల్లో. ఇవాళ వాళ్ళకి ఇవాళ మన దేశానికి కలిసి వచ్చింది. ఇది రాజకీయ సమస్య కాదు. మరి మమతా బెనర్జీ దగ్గరకు ఒకసారి అయితే ఫోల్డెడ్ హ్యాండ్స్తో వెళ్ళి అమిత్ షా రిక్వెస్ట్ చేశాడు, ఆ సరిహద్దు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి. దీంట్లో రాజకీయాలు లేవు, మీరు అది ఇవ్వకపోతే మనకి చాలా ఇబ్బంది అని ససేమిరా అంది. ఇవాళ మరి సువేందు అధికారి వచ్చిన కొద్ది నెలల్లోనే మరి ఎలా ఇవ్వగలిగాడు? 1000 ఎకరాలు, 1127 ఎకరాలు ఎంతో ఇప్పటికి ఇవ్వటం జరిగిపోయింది. నిన్న మళ్ళీ మీటింగ్లో సువేందు అధికారితోటి ఇంకొక 22 ఎకరాలు ఇచ్చేటట్టయితే అది సమగ్రంగా ఉంటుందని చెప్తే సువేందు అధికారి వెంటనే ఒప్పేసుకున్నాడు. ఇది దేశ రక్షణకు సంబంధించిందండి. ఎవరైనా సరే దేశ రక్షణని, రాజకీయాలని వేరువేరు చేసి చూడాలి. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆ 22 ఎకరాలు కూడా అతి త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేస్తారు. బోర్డర్ మనకు సురక్షితం. అయితే అదొక్కటే సరిపోదు కదా. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ వల్ల సిలిగురి కారిడార్ అంటే చికెన్ నెక్ మనం పాపులర్గా అంటుంటాం. ఆ ప్లేస్లో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నాడు ఆయన. ఏంటి మొట్టమొదటి తీసుకున్నది ఏంటి? ట్రయాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఒకటి ఏర్పాటు చేశాడు. అటు బీహార్లోని కిషన్గంజ్, ఐడియా ఉందిగా, కిషన్గంజ్ దీని సరిహద్దు చికెన్ నెక్కి. కిషన్గంజ్లో ఒక ఫార్వర్డ్ బేస్ ఏర్పాటు చేశాడు, మిలిటరీ బేస్. అట్లానే ఇదే చికెన్ కారిడార్లో చోప్రా అనే చోట ఇంకొక ఫార్వర్డ్ బేస్ ఏర్పాటు చేశారు. ఇది కాక అతిపెద్ద మిలిటరీ స్టేషన్ దుబ్రి, అస్సాంలో ఏర్పాటు చేశారు. సో ఈ మూడింటిని కమాండ్, దీనికన్నిటికీ కామన్ కమాండ్ ఉండేటట్టుగా 3 కలిపి కోఆర్డినేట్ చేసుకునేటట్టుగా ట్రయాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ అని పెట్టారు. అది కాకుండా ఇప్పుడు ఒక చతుర్ముఖ వ్యూహాన్ని తీసుకున్నాడు. చతుర్ముఖ వ్యూహం ఏంటి? ఆ వ్యూహం అన్నిటికన్నా ముఖ్యమైనది కాశ్మీర్లో అమలు చేశారు. ఇది
ఏంటంటే బోర్డర్ ఏరియాస్లో ఆ బోర్డర్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో సరిహద్దులు నివసిస్తుండే కమ్యూనిటీసు వాళ్ళే అసలు మనకి గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేయాలండి. అప్పుడే అది సరిహద్దు భద్రంగా ఉంటుంది. అది అమలు చేశాడు. ఇప్పుడు మొట్టమొదటిది అది ఏంటంటే బోర్డర్ కమ్యూనిటీ నుంచి గ్రౌండ్ ఇంటెలిజెన్స్ వచ్చే మెకానిజాన్ని తయారు చేశాడు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసరికి మీకు ఈ సివిల్ అడ్మినిస్ట్రేషన్, అక్కడ ఉండేటువంటి సివిల్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, మున్సిపాలిటీస్ ఉండొచ్చు, పంచాయతీలు ఉండొచ్చు, వీటన్నిటిలో నుంచి కూడా మీకు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే అక్రమ వలసలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ తిష్ట వేసి మన భూభాగాన్ని ఆక్యుపై చేస్తున్నటువంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తొలగించాల్సిన బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాడు. అదే కాదు, అసలు అక్కడ కనీస మౌలిక వసతులు ఇంకా ఏమేం కావాలి మొత్తం ఐడెంటిఫై చేయండి. సో ఈ 2 బాధ్యతలు సివిల్ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పాడు. మూడోది చివరికి స్టేట్ పోలీస్, వీళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటి విభాగాన్ని అప్పచెప్పాడు. ఏంటంటే ఇంటర్నల్ క్రైమ్ నెట్వర్క్. అసలు ఎవరెవరు ఈ క్రైమ్ నెట్వర్క్ ఇక్కడ ఎలా ఉంది, చికెన్ నెక్ క్యారిడార్లో మొత్తాన్ని మీరు జల్లెడ పట్టండి, మొత్తం మ్యాపింగ్ చేయండి. అట్లానే డెమోగ్రఫీ చేంజ్ ఎందుకు అయింది, వాళ్ళల్లో భారతీయులు ఎంతమంది, రోహింగ్యాలు ఎంతమంది, బంగ్లాదేశీలు ఎంతమంది తేల్చండి. ఇది ఎవరికి, స్టేట్ పోలీస్కి. ఇక మిలిటరీ ప్లస్ సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, బిఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, వీటన్నిటికి కూడా టెక్నికల్ కోఆపరేషన్, డామినెన్స్ ఆ బోర్డర్లో ఉండటానికి. సో చతుర్ముఖ వ్యూహాన్ని ఒకటి పన్నారు, చికెన్ నెక్ క్యారిడార్. దీంట్లో నుంచి తప్పించుకునే అవకాశం ఎవరికీ లేదు. అందుకనే ఇక మనం చెప్పాల్సి చూసేటట్టయితే నార్త్ బెంగాల్ సురక్షితం, భారత సరిహద్దులు శత్రు దుర్భేద్యం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.